ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీమద్రమారమణ గోవింద అనాలండి. ఒక్కసారి గోవింద అన్నట్లయితే 100 సార్లు అన్నట్లు లెక్క. చెప్పానుగా నిన్న కృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పాడు? అనన్యా చింతయంతో ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ జనులు నన్ను ప్రార్థిస్తూ భజిస్తూ కీర్తిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు నేను చూస్తాను అన్నాడు. కొద్దిగా పెట్టుబడి లేదుగా. మరి స్వామి వివేకానంద ఏం చెప్పారు? ది మ్యాన్ మస్ట్ రిలేజ్ గాడ్, ఫెయిల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్, దట్ ఈస్ రిలేషన్ అన్నారు స్వామి వివేకానంద. ఇలాంటి పుణ్య సందర్భంలోనైనా దేవుణ్ణి భజించు, స్మరించు, కీర్తించు, తరించు అన్నారు. కొద్దిగా పెట్టుబడి లేదు కనుక అందరూ ఒక్కసారి గట్టిగా గోందాలు సొంచేయండి. శ్రీమద్ రమారమణ గోవింద. విఘ్నేశ్వర స్వామి వారికి, పార్వతీ పరమేశ్వరులకు, సీతారామ ఆంజనేయ స్వామి వారికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈనాడు నేను చెప్పబోయేది శ్రీకృష్ణ రాయభారం అనే హరికథను మనం చెబుతూ ఉన్నాను. ఎవరు అదృష్టుడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుర్మార్గులను చూపించి సన్మార్గుని రక్షిస్తారన్నాడు కృష్ణ పరమాత్ముడు. మరి ఎందుకంటే నాకు ఈ కళాగారాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తున్నాను. అలాగే ఇటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా హరికథలు సూచించినటువంటి శ్రీమతి అజ్జాడ ఆదిపట్ల నారాయణరాజు గారికి పాదాభోదనాలు చేసుకుంటూ ఉన్నాను. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా పాదాభోదనాలు చేసుకుంటూ ఉన్నారు. మరి
మా గురువు గారు అయినటువంటి సలాది భాస్కరరావు గారు కూడా పాలాభోజనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే సేకరిస్తున్నటువంటి గురు విద్వాంసులకు కూడా నమస్కరిస్తూ ఉన్నారు. మరి మృతకంతో సేకరిస్తున్నటువంటి మరి సుబ్బారావు గారికి కూడా పాలాభోజనాలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే మరి ఐలితో సేకరిస్తున్నటువంటి మరి పాండ్యం దక్షిణామూర్తి గారికి కూడా పాలాభోజనాలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే కవులు కళాకారులు కూడా నమస్కరిస్తూ ఉన్నాను. ఎవరా కవులు అలనాడు భోజరాజు వారు మహాకవి కాళిదాసు గారిని పిలిచి, మహాకవి, ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు, మతాలు, సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాటి యొక్క సారాంశాన్ని ఒక్క శ్లోకంలో చెప్పగలరా అని అడిగారు. ప్రభు, ఒక్క శ్లోకం ఏంటి, అర్థమయ్యాలా? అర్థ శ్లోకంలో ఉన్నాయి చెప్తా అన్నాడు మహాకవి కాళిదాసు గారు. ఏమిటది? పరోపకారం పుణ్యం పాపం పరపీడనం. పరులకు ఉపకారం చేస్తే పుణ్యం, పరులకు అపకారం చేస్తే పాపం అన్నారు మహాకవి కాళిదాసు గారు. నిజమేనండి. మరి ఇలాగే ఓ పెద్ద ఆయన పడవ ప్రయాణం చేస్తూ ఉన్నాడు, నదీ ప్రయాణం చేస్తున్నాడు. ఆ పడవబ్బిని అడుగుతూ ఉన్నాడు, ఒరే పడవబ్బి, నీకు పంచాంగం తెలిసినేంటో అని. బాబుగారు, నాకు పంచాంగం తెలియదు, కానీ ఒకనాడు గంగాళాన్ని చూశానండి అన్నాడు. ఓర్ని గంగాలో మండిపోను, పోనీ వ్యాకరణం తెలిసినా అని అడిగాడు. వ్యాకరణం తెలియదండి బాబాయ్య, ఒకనాడు కనకజ్జు కొనుక్కు తిన్నా అన్నాడు. ఓర్ని కనకజ్జు మండిపోను, పోనీ గ్రంథాలు ఏమైనా తెలిసినా అన్నాడు. అయ్యా బాబోయ్, గ్రంథం ఎందుకు తెలియదు బాబాయ్య, ఒకనాడు మంచి గంధం పట్టు వేసుకున్నా అన్నాడు. ఒరే, గ్రంథం అంటే తెలియదు, వ్యాకరణం అంటే తెలియదు, కనీసం పంచాంగం కూడా తెలియదు, వయసులో చూస్తే చాలా చిన్నవాడిని, చాలా కాలం బ్రతకాలి అంటూ ఇలా కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు. పడవ ముందుకు సాగుతూ ఉంది. ఈలోగా బ్రహ్మాండమైనటువంటి పెనుగాలి వేచింది. తెరచాప విరిగిపోయింది. పడవ సుడిగుండంలో పడింది. మునగడానికి సిద్ధంగా ఉంది. ఇద్దరికీ ప్రాణాపాయం వచ్చింది. అప్పుడు అడుగుతున్నాడండి ఆ పడవకి పెద్ద ఆయన్ని, బాబుగారు, మీకు ఈత కొట్టడం వచ్చినా అండి అని. అయ్యో బాబోయ్, నాకు రాదురా అన్నాడు. అయితే నువ్వు చచ్చిపోయా, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. వెళ్ళిపోయాడు. అంటే ఈ పెద్ద ఆయనకి గ్రంథాలు, వ్యాకరణాలు, మరి పంచాంగాలు అన్నీ తెలుసు, కానీ ఈత కొట్టడం రాదు, చచ్చి ఊరుకున్నాడు. అలా పరోపకారం అనే ఈత తెలిస్తే సద్గతికి పోతారు, పరోపకారం అనే ఈత తెలియకపోతే అధోగతికి పాలవుతారు. ఇదే కోటాను కోట్ల గ్రంథాలు, మతాల, సిద్ధాంతాలు సారాంశం అన్నారు మహాకవి కాళిదాసు గారు. మరి గురజాడ అప్పారావు గారు ఏం చెప్పారు? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అన్నారు. కానీ మరి మా ఊళ్ళో ఆయన పెళ్ళమును ప్రేమించుమన్నా, తల్లిని పట్టుకొని తన్నమన్నా అన్నాడు. రాసి అయితే కలిసిపోయింది, మరి మాట అయితే కలిసింది, కానీ ఏ ప్రయోజనం లేదు. కానీ ఆయన చెప్పింది ఏంటి? 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనది మానవ జన్మ. పుట్టిన దేశానికి, పూజించే ప్రజలకు, బాధలు పడే పేదలకు కాస్తో కోస్తో సహాయం చేసి ఎత్తిన మానవ జన్మను సార్థకం చేసుకోమన్నారు గురిజాడ అప్పారావు గారు. అలాంటి మహానుభావులందరికీ కూడా నమస్కరిస్తున్నాను. మరి ఈనాడు నేను చెప్పబోయేది శ్రీకృష్ణ రాయవారు అనే హరికరణ మనవి చెప్పుతూ ఉన్నాను. అతి శ్రీకృష్ణుని రాయవార చరితము చెప్పెదనాలెల్పుడనగులారా. శ్రీకృష్ణుడి రాయవార చరితము చెప్పెదనాలెల్పుడనగులారా. ప్రకట ధర్మం ధర్మనిరూపిత లౌకిక జ్ఞాన సందాయక శ్రీకృష్ణుడి రాయవార చరితము. పాండురాజు మరణించినంతలో పాండవులకు సగభాగము ఇచ్చి, పాండురాజు మరణించినంతనే పాండవులకు సగభాగము ఇచ్చి, ఏలు బొమ్మని ఆంతరాజు చేరుచుండే పాండవులు పాండురాజు గారు మరణించిన తర్వాత కౌరవునికి సగభాగము, పాండవులకి సగభాగము ఇచ్చి పాలించుకోవండి. పాండవులకు పట్టుబడి కీర్తి, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు పెరిగాయి. సహించలేకపోయాడు దుర్యోధనుడు. అయిన తగని దాన్ని తిరగదోడి, ఆ రాజ్యం నాది, నాకు కావాలి
కావాలంటాడు. కావాలంటే ఎలా వస్తుంది? యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యాలంటే అందుకు ప్రజలు పెద్దలు అంగీకరించరు. అందుకని జూదం అనే బ్రహ్మాండమైనటువంటి కుట్ర పన్ని జూదానికి పిలిస్తే జూద ప్రియుడైనటువంటి ధర్మరాజు అందుకు అంగీకరిస్తే ఏముంది? ఆ మాయ జూదంలో సర్వము ఓడిపోయాడు ధర్మరాజు. ఏం ఓడిపోయాడు? ఓడే రాజ్యమును, ఓడే సోదరులు, ఓడే రాణి ద్రౌపదిని. ధనధాన్యాలు ఓడిపోయాడు, రాజ్యాన్ని ఓడిపోయాడు, సోదరుని ఓడిపోయాడు, రాణి ద్రౌపదీదేవిని ఓడిపోయాడు. అంతేకాదు 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఇలా అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకనాడు ఒక మునీశ్వరుడు వచ్చి ధర్మరాజు దగ్గరికి, ధర్మజ, మీకు ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశిస్తాను. ఈ విద్య వల్ల మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి. నిద్ర ఆహారాలు లేకుండా, అన్నపానీయాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని మీరు అర్జునుడికి ఉపదేశించండి అన్నాడు. ఇక ధర్మరాజు అర్జునుడికి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అంటూ అర్జునుడికి ఉపదేశించాడు ధర్మరాజు. ఇక అర్జునుడు పాదాంగుష్ట ప్రమాణుడై ఊర్ధ్వబాహుడై పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉన్నాడు. ఓంకారనాదాలు సంగనమౌ గానమే శంకరాభరణము. ఓంకారనాదాలు సంగనమౌ గానమే శంకరాభరణము, శంకరాభరణము, శంకర గణని గణము, శ్రీహరి పద కమలము, శంకర గణని గణము, శ్రీహరి పద కమలము, రగరద మాలిగా ధరణము, శంకరాభరణము, శంకరాభరణము. ఓంకారనాదాలు సంగనమౌ గానమే శంకరాభరణము. కరగమీనా ఓంకారనాదాలు సంగనమౌ గానమే శంకరాభరణము. అద్వైత సురభాని సలిగదమ కనిద పవన పవన పలిత సరి సరి శంకరాభరణము.
పార్వతీ పరమేశ్వరులో ధ్యానిస్తూ ఉన్నాడు మరి అర్జునుడు. పార్వతీ పరమేశ్వరుని ఇరువురు కూడా ఇరొకసారి ఎరుకల వాడిగా బయలుదేరి వస్తూ ఉన్నారట. మార్గవచనంలో మూక రాక్షసుడిని వరాహంగా మార్చి అది అర్జునుడు వెంబడింటాడు పరమేశ్వరుడు. అది అర్జునుడు ధ్యానంలో ఉన్నాడేమో, అది రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉందట. ఒక్క సరసంధానంతో తొప్పును తొలగొట్టాడు అర్జునుడు, ఒక బాణం వేశాడు. అదే సమయంలో పరమేశ్వరుడు కూడా ఒక బాణం వేశాడు. రెండు ఒక్కసారి తగిలాయి. ఇది ముందు నేను కొట్టాను కనుక నాదంటాడు పరమేశ్వరుడు, ఇది నేను ముందు కొట్టాను కనుక నాదంటాడు అర్జునుడు. ఇద్దరు ఘోరంగా యుద్ధానికి తలబడ్డారు, ముష్టిఘాతానికి తలబడ్డారు. ఇక లాభం లేదనుకుని పరమేశ్వరుడు అర్జునుని ఒక్క గుద్దగానే వెళ్ళకిలా పడిపోయాడు, మూర్ఛపోయాడు. ఆ సమయంలో మరి పార్వతీదేవి అడుగుతూ ఉందట, నాదా అర్జునుడు వీపు మీద వింజాములు ఉందని విన్నాను కదా, అది ఇప్పుడు నేను కళ్ళారా చూడాలి అంది. దానికి ఉంది దేవి, తప్పకుండా చూడని అర్జునుని బోర్లా పడుకోబెట్టాడు పరమేశ్వరుడు. ఆ వీపు మీద ఉన్నటువంటి వింజాములను చూసింది పార్వతీదేవి. ఇక సేద తీర్చి, మరి అర్జున నీ భక్తియుక్తులకు బలపరక్రమాలకు ధైర్య సాహసాలకు తెచ్చాను, ఇదిగో పాశుపత అస్త్రాన్ని ఇస్తున్నాను, తీసుకుని ఈ ఒక్క అస్త్రంతోనే ఈ ప్రపంచాన్ని నేను భస్మపటలం చేయగలవు అని ప్రయోగం సంహారంతో ఉన్నటువంటి మరి అస్త్రాన్ని ఇచ్చి అక్కడి నుంచి పంపించాడు పరమేశ్వరుడు. ఇక తిన్నగా ధర్మరాజు దగ్గరికి వచ్చాడు అర్జునుడు. వచ్చిన అర్జున్ని ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు, అర్జున ఈ విధంగా మన అరణ్యవాసాన్ని పూర్తి చేసాం, అజ్ఞాతవాసంలో అడుగు పెట్టాలి కనుక మనం ఎక్కడ దాగుంటే బాగుంటుంది అని అడిగాడు. అంతకంటే పెద్దవాడైన భీముడిని అడగలేదండి, ఎందుకంటే కొంతమందిని అడగకూడదు, గొప్ప తీసేస్తారు. కొంతమందిని అడగకూడదు. అర్జునుడు అడిగాడు, అన్నయ్య సామంతుడు సామాన్యుడైనటువంటి విరాటరాజు గొర్రెలో మనం దాగున్నట్లయితే మనం పాండవులు అని తెలిసినా సరే మనకి ఏ హాని అపాయం కలగదని చెప్పాడు. సరేనని అక్కడి నుంచి ఒక్కొక్కరు వారి పేర్లను వృత్తులను మార్చుకుని బయలుదేరుతూ ఉన్నారు. ఎక్కడ దాగితే బాగుంటుంది అన్నాడు కదా, మరి విరాట గొడవలో ప్రవేశించాలి. వారి పేర్లను ఒక భక్తురాలు తన ఆశీర్వదిస్తూ 10 రూపాయలు పంపించారు. వారి కుటుంబానికి ఆ సాయిరాముడు శ్రీనివాసుడు వారి కష్టేశ్వరిష్ట భౌభాగ్యాన్ని అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక పాండవులందరూ కూడా వారి పేర్లను వృత్తులను మార్చుకుంటూ ఉన్నారు. కంకుపట్టు అనే పేరుతో బ్రాహ్మణ వేషంలో ధర్మరాజు, వలలుడు అనే నామంతో వంటపుట్టుగా భూమేశ్వరుడు, బృహన్నెలగా అర్జునుడు, తండ్రిపాలుడు అనే పేరుతో నకులుడు, దామగ్రద్ది అనే పేరుతో సహదేవుడు, శైలేంద్రి, మాలినిగా మరి ద్రౌపదీదేవి వారి పేర్లను వృత్తులను మార్చుకొని అక్కడి నుంచి ఒక్కొక్కరు విరాట గుళ్ళలో ప్రవేశించడానికి బయలుదేరుతూ ఉన్నారు. ముందుగా కాకుపట్టు అనే పేరుతో బ్రాహ్మణ వేషంలో ధర్మరాజు గారు కృష్ణుడిని ప్రార్థించుకుంటూ బయలుదేరుతూ ఉన్నాడు. గోపాల చలవేళ గోపి హృదయలోలా కాపాడరా వేళరా యశోదా కుమార గోపాల చలవేళ గోపి హృదయలోలా కాపాడరా వేళరా యశోదా కుమార గోపాల చలవేళ గోపి హృదయలోలా. లీలా మానుష విమల వైకుంఠగే విరతి సుధామా విమల వైకుంఠగే లీలాది శ్యామా లీలాది శ్యామా నిరుపమ నిష్కల్మష గుణధామ నిరత లక్ష్మీపతి సంయుత నామ నిష్కల్మష గుణధామ
విధంగా ప్రార్థించుకుంటూ ఊళ్ళో ప్రవేశించాడు. మరి కంకుపట్టు వేసంతో మరి ధర్మరాజు గారు. అలాగే పూజల పెద్దలు శ్రీ తిరుమల సైతృషం వారు వారు మా ముగ్గురికి మరి 116 రూపాయలు పంపించారంటే వారి కుటుంబానికి సాయి రమణ శ్రీనివాసుడు సీతారాం ఆంజనేయ స్వామి వారు వారికి అష్టేశ్వరేష్ట భోగభాగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే వలల్లు అనే నామంతో వట్టపుట్టుగా భీమసేనుడు కూడా బయలుదేరుతూ ఉన్నాడు. మరి పరమేశ్వరుని ధ్యానించుకుంటూ జటాటవీక లజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబలంబిత భుజంగ మాలిక చకోర చంద్ర తాండవం తనోతున శివం శంభో హర హర మహాదేవ. జటాకటాహ సంభ్రమ భ్రమణ్య లింబనిర్జరే విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధరి జగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట భావకే కిశోర చంద్రశేఖర రతి ప్రదీక్షణం మమ శంభో హర హర మహాదేవ. అసర్వ సర్వ మంగళాకళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విష్ణుపనామృత స్వరాంతకం గురాంతకం గవాంతకం మదాంతకం వేదాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే శంభో హర హర మహాదేవ. ప్రబుల్ల హీన భంగజ ప్రపంచగాలి వచడ విడంబి గంధ గంధ రస ప్రబద్ధ గంధరం స్వరచితం గురచితం భరచితం మగచితం రచిత రచితం తమంత గచితం భజే శంభో హర హర మహాదేవ అంటూ ఆయన కూడా వంటపుట్టుగా మరి విరాట్పల్లిలో ప్రవేశించాడు. పరమేశ్వరుని ధ్యానించుకుంటూ. అలాగే బృహన్నెలగా అర్జునుడు మరి తంత్రి బాలుడు అనే పేరుతో నకులుడు రామగ్రంథి అనే పేరుతో సహదేవుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లను మార్చుకుని విరాటపల్లిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అలాగే మాలినిగా ద్రౌపదీదేవి కూడా అమ్మ జగజ్జన్యాన్ని తలుచుకుంటూ బయలుదేరుతూ ఉంది. అమ్మా అమ్మా జననీ శివగామిని జయ శుభకారిణి అఖిల జగాలకు అమ్మల గంగా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గంగా అమ్మవు నీవే నీ చరణములే నమ్మిది నమ్మ నీ చరణములే నమ్మిది నమ్మ చరణము కోరిది నమ్మ భవాని జనని శుభకామిని జయ శుభకారిణి జయ రూపిణి జనని శివకామిని అంటూ ఆమె కూడా విరాటకులలో ప్రవేశించండి. ఈ విధంగా వారి పేర్లన్నీ వృత్తులను మార్చుకుని విరాటకులలో ప్రవేశించారు. ఈ విధంగా అరణ్య అఖ్యాత ఉత్తర అభిమానుల వివాహం అనంతరం తమకు రావాల్సినటువంటి రాజ్యం సత్యన సాధించాలని మరి పాండవులు చచ్చి గీపెట్టిన వాడి సుధుమను వచ్చినంత చోటు కూడా ఇవ్వకూడదని కౌరవులు కృత నిశ్చయంలో ఉన్నారు. ఉభయులు సైన్య సమీకరణ కోసం బయలుదేరుతూ ఉన్నారు. ముందుగా కౌరవ పక్షాన దుర్యోధనుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు.
తిన్నగా గురువుగారు అనేటువంటి బలరాముడి దగ్గరకు వచ్చాడు. గురుదేవ ప్రణామములు అన్నాడు. నైనా సుయోధన, మీ రాక కారణం ఏమిటి అని అడిగాడు. గురుదేవ, రాబో యుద్ధానికి సైనిక సహకారం అడగడానికి వచ్చానన్నాడు. మరి సుయోధన, ఈ సైనిక శాఖ విదేశాంగ విధానం ఇదంతా కూడా మా శ్రీకృష్ణుడే తీసుకుంటున్నాడు కనుక అక్కడికి వెళ్ళి అడుగునాయనా అన్నాడు. సరేనని తిన్నగా కృష్ణుని మందిరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు దుర్యోధనుడు. మరి కృష్ణుడు కపట నిద్రపోతున్నట్టుగా నడుస్తూ ఉన్నాడట. ఇంకా దుర్యోధనుడు రావడం లేదంట అని చెప్పి కళ్ళు మూస్తున్నాడు తెరుస్తున్నాడు. ఇక రానే వచ్చాడు దుర్యోధనుడు. మరి కృష్ణుడు మందిరంలో అడుగు పెట్టాడు. శిరోభాగం వైపు ఒక సింహాసనము, చరణాల వైపుగా ఒక సింహాసనం ఉంది. ముందుగా కాళ్ళ దగ్గర ఉన్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠించాడు దుర్యోధనుడు. కొంతసేపు యోచించి అహంకారం అతిశయించి స్వస్తి శ్రీఖర శ్రీకంఠ వరప్రసాద సహస్ర నగమన సంపన్నికేతన అగ్నిస్తంభన జలస్తంభన వాయుస్తంభన ఇంద్రజాల మహేంద్రజాల విధ్యాసతుండనై ధృతరాష్ట్ర నందనుడనై నూరుగుల సోదరులలో అగ్రజుండనై కోట్లాది మంది ప్రజలను పాలించుతూ వేలాది మంది మంత్రులతోనూ వేలాది మంది సామంతులతోనూ లక్షలాది మంది అగ్రములతోనూ నేనేలున్నది హస్తినాపుర సామ్రాజ్యము, నేనెక్కున్నది కనక రథము, నేను ఆశీనుడవన్నది సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనము, నేను పెట్టున్నది మాణిక్య కిరీటము, కన్నుల చింతామణి, చేతుల వర్షవేది, పాదముల పద్మరేఖ కలిగి నవఖండల మండలాదిస్తుందనే రాజులకు రాజు రారాజుననే బిరుదు పొందిన నేను ఏ హోదా ఎరుగని ఇతని పాదాల చింతన కూర్చుండుట చచ్చ. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే కనీసం పంచాయతీ బోర్డు మెంబరు కూడా కానీ ఈయన పాదాల దగ్గర నేను కూర్చోవడం అని అహంకారం అనుసరించి ఇంచుక ముందులకు ఉపక్రమించి శిరోభాగం వైపు ఉన్నటువంటి మరి సింహాసనాన్ని అధిష్ఠించాడు దుర్యోధనుడు. ఇలా ఉండగా పాండవ మధ్యముడు అర్జునుడు బయలుదేరి వస్తున్నాడు. కృష్ణుడు యొక్క చిన్ననాటి నీళ్ళని తలుచుకుంటూ బయలుదేరుతూ ఉన్నాడు. అల్లరివాడు నల్లనివాడు, అల్లరివాడు నల్లనివాడు, అల్లరివాడు నల్లనివాడు, నమ్మిన వారికి చల్లనివాడు, నమ్మిన వారికి చల్లనివాడు,